వెనకాల ఉండేది రాజకీయ నాయకులే. ఒక బస్తాకి 10,000 రూపాయలు పోయింది అంటే రైతు విలవిలలాడతాడు. ఇప్పుడు ఒక 500 1000 రూపాయలు రైతు చేతిలో పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ రైతు నష్టపోతాడు. కానీ ఇందులో డబ్బులు ఎవరు తింటున్నారు? సింపుల్. ఇవాల్టి రోజున చక్కగా మనమే మాట్లాడుకున్నాం, మన డిబేట్లోనే నేను చెప్పా, టమోటా గురించి మనం కొని ఇవ్వలేమా? ఇప్పుడు రాష్ట్రంలో ఈ సప్లై ఉన్నాయి కదండి, అదేంది మన బియ్యం సప్లై, ఇవి 10 రోజులేగా అవి చేసేది, మిగతా 20 రోజులు ఖాళీలేగా. వాళ్ళందరికీ టమోటాను ఇప్పుడు మిర్చి అక్కడ చీఫ్గా ఉంది, 10,000కే పలుకుతుంది. క్వింటా 10,000 అంటే 100 రూపాయలు పడింది. తలకొక్కొక్క దీంట్లో ఒక క్వింటా ఒక ఈ వెహికల్ వాళ్ళని తీసుకెళ్ళి 120 రూపాయలకు అమ్ముకోమను, 130 రూపాయలకు అమ్ముకోమను, నడుస్తుందిగా. అట్లాగే ఉల్లిపాయలు అట్లాగే అయినప్పుడు నువ్వు చెయ్యొచ్చుగా, కూరగాయలు అట్లాగే అయినప్పుడు నువ్వు చెయ్యొచ్చుగా. దీనికి ఎక్కడెక్కడి నుంచి వెహికల్స్ కొనుక్కురానక్కర్లా, మన కళ్ళ ఎదురుగుండా ఉన్న వెహికల్స్. అద్భుతమైనటువంటి లాజిస్టిక్ అండి ఇది. లాజిస్టిక్స్ అంటాం మనం దీన్ని. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, కుకట్పల్లి వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఎల్బీ నగర్ పోయేవాళ్ళు ఎంతమంది,